బెంగళూరు ఐటీ ఉద్యోగులు ఇకపై రోజుకు 14 గంటల పనికి ఫిక్స్ అవ్వాలేమో. ఏం చేస్తాం, ఐటీ కంపెనీలే తమపై ఒత్తిడి తెస్తున్నాయని కర్ణాటక మంత్రి స్టేట్మెంట్ చూస్తుంటే 14 గంటల పని తప్పేలేదు. కాకపోతే ఒక ఆప్షన్ ఇచ్చారు, కూర్చుని మాట్లాడుకుందాం, పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుందాం అన్నారు. సో విషయం ఎటైనా వెళ్ళొచ్చు. ఈ 14 గంటల కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు ఆలోచన వచ్చింది, రండి చూద్దాం. రోజుకు 14 గంటల పని, వారానికి 70 గంటల ఆఫీసులోనే కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదనలు. లబోదిబోమంటోన్న ఐటీ ఉద్యోగులు. రోజుకు 18 గంటలు కష్టపడతాను. ఈ డైలాగ్ ఒకరిద్దరు పొలిటీషియన్స్ నుంచి, కంపెనీలను భారీ లాభాల్లో నడిపిస్తోన్న పారిశ్రామికవేత్తల నుంచి వినిపిస్తూ ఉంటుంది. ఆయన రోజుకు 18 గంటలు పని చేస్తున్నారు కదా అని ఉద్యోగులను కూడా రోజుకు 18 గంటలు పని చేయమని ఆదేశిస్తే అర్థం ఉంటుందా? పోనీ 18 గంటల పాటు కష్టపడే సదరు వ్యక్తికొచ్చే లాభం బోలెడు. ఎందుకంటే ఆయనే ప్రభుత్వాధినేత లేదా ఇండస్ట్రీ యజమాని కాబట్టి. మరి 18 గంటలు పనిచేసే ఉద్యోగికి అంత లాభం వస్తుందా? పోనీ ప్రభుత్వాన్ని నడిపే నాయకుడైనా, పరిశ్రమను నడిపే ఇండస్ట్రియలిస్ట్ అయినా ఆ లాభాన్ని ఉద్యోగులకు ఇచ్చేస్తాడా? సమస్యే లేదు. అలాంటప్పుడు ఎందుకని రూల్స్? ఇదంతా ఎందుకొచ్చిందంటే, కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఓ ప్రతిపాదనపై ఆలోచిస్తోంది. ఉద్యోగులతో రోజుకు 14 గంటల పాటు పని చేయించుకునే వెసులుబాటును కంపెనీలకు ఇవ్వాలనుకుంటోందనేది ఆ ప్రతిపాదన. ఇందుకోసం కర్ణాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1961ను సవరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్తున్నారు. నిజానికి ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి ఇచ్చిన సలహా ఇది. నేరుగా ప్రభుత్వానికి సలహా ఇవ్వలేదు గాని, వేరే దేశాల్లో వారానికి 70 గంటలు పనిచేస్తారు, ఇండియాలో మాత్రం ఉద్యోగులతో వారానికి 48 గంటలు మాత్రమే పని చేయిస్తారు అంటూ మాట్లాడారు. ఈ మాటను గట్టిగా పట్టుకున్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. మొన్ననే ప్రైవేట్ సెక్టార్లోనూ రిజర్వేషన్లు తీసుకురావాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. దీనిపై ఇండస్ట్రీ వర్గాలు ఓ రేంజ్ లో మండిపడ్డాయి. పరిశ్రమ వర్గాల్లో ఆగ్రహాన్ని చల్లార్చేందుకో ఏమో గాని, ఐటీ, బీపీఓ, ఐటీ ఆధారిత కంపెనీల్లోని ఉద్యోగులతో రోజుకు 14 గంటల వరకు పని చేయించుకునేందుకు అనుమతించేలా బిల్లుకు సవరణ చేస్తామనే ప్రతిపాదన తీసుకొచ్చారు. దీనిపై ఐటీ ఉద్యోగులు ఫైర్ అవుతున్నారు. ఇప్పుడున్న కార్మిక చట్టాల ప్రకారం రోజుకు 10 గంటలే పని చేయించుకోవాలి. మరో 2 గంటలు ఓవర్ టైం కింద పని చేయించుకోవచ్చు. అంటే రోజుకు 12 గంటలకు మించి ఉద్యోగితో పని చేయించడం నేరం. ఓవరాల్ గా ఓ ఉద్యోగి వారానికి 48 గంటలు మాత్రమే పని చేయాలి అనేది రూల్. ఈ రూల్ ను మార్చే ప్రతిపాదనలో ఉంది కర్ణాటక సర్కార్. 12 గంటల పాటు పని చేయించుకునేందుకు అనుమతిస్తూ మరో 2 గంటల పాటు ఓవర్ టైం చేయించుకునేందుకు వెసులుబాటు ఇవ్వాలి అనుకుంటోంది. అంటే రోజుకు 14 గంటల పనికి పర్మిషన్ ఇవ్వాలి అనుకుంటోంది. ఓవరాల్ గా వారానికి 70 గంటల పాటు పని చేయించుకున్న పర్వాలేదు అనేలా బిల్లుకు సవరణలు తేవాలి అనుకుంటోంది. అదే కనుక జరిగితే ఈ శతాబ్దంలో వర్కింగ్ క్లాస్ పై జరిగే అతిపెద్ద దాడి ఇదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఐటీ ఎంప్లాయీస్. ఉద్యోగులతో రోజుకు 14 గంటల పాటు పని చేయించుకోవడం అనేది కంపెనీలకు ప్లస్ పాయింట్. ఎందుకంటే 3 షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులను 2 షిఫ్టులకే సర్దుబాటు చేసుకోవచ్చు. ఉద్యోగులపై పెట్టే ఖర్చు, జీతాల ఖర్చు తగ్గుతుంది. కానీ రాష్ట్రానికి మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతుంది. ముగ్గురిని తీసుకోవాల్సిన చోట ఇద్దరికే ఉద్యోగాలిచ్చే పరిస్థితి ఏర్పడితే నిరుద్యోగం పెరుగుతుంది. పైగా 14 గంటల పాటు పనిచేసే ఉద్యోగుల ఆరోగ్యం కూడా ఖచ్చితంగా దెబ్బతింటుందని సర్వేలు చెప్తున్నాయి. ఇప్పటికే అటు ఇటుగా రోజుకు 10 గంటలు పనిచేస్తున్నారు ఐటీ ఉద్యోగులు. పేరుకే శని, ఆదివారం సెలవులు గాని మిగిలిన 5 రోజుల్లో వాళ్లు పడే మెంటల్ టెన్షన్ అంతా ఇంతా కాదు. ఐటీ సెక్టార్లోని 45% ఉద్యోగులు మెంటల్ హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నారనే నివేదికలున్నాయి. 55% మందికి ఫిజికల్ హెల్త్ సమస్యలు వెంటాడుతున్నాయి. ఉద్యోగులతో 10 గంటలకు మించి పని చేయించుకుంటే హార్ట్ స్ట్రోక్ తో చనిపోయే వారి సంఖ్య 35% పెరుగుతుందని WHO ILO స్టడీ చెప్తోంది. ఉద్యోగులతో రోజుకు 14 గంటలు పని చేయించుకుంటే ఎక్కువ అవుట్పుట్ వస్తుందనుకోవడం తప్పే అంటున్నారు నిపుణులు. 8 లేదా 9 గంటల పాటు చేసే పనిలోనే వర్క్ క్వాలిటీ ఉంటుంది తప్ప పని గంటలు పెంచినంత మాత్రాన ప్రొడక్టివిటీ పెరగదని, పైగా క్వాలిటీ ఆఫ్ వర్క్ తగ్గిపోతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కర్ణాటక కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్కు మొరపెట్టుకుంది ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్. మరి సిద్ధరామయ్య ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.